హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు ఎల్కేఎస్ ఛానల్. నా పేరు వచ్చి ఎల్కేఎస్ సీను. ఈరోజు వచ్చి మనం పిల్లర్ మార్కెట్లో ఉన్నాం. చూడండి, అన్ని చిన్న నెల్లూరు గూడూరు పిల్లలు అనమాట. అన్ని చిన్న సైజు పిల్లలు అయితే ఉన్నాయి. చాలా వరకు అయితే వచ్చినాయి. ఈ సంతలో 2-3 వారాల నుంచి వర్షంతో రాలేదు. ఈ వారం అయితే మంచిగా వచ్చినాయి, చాలాగా వచ్చినాయి అనమాట. ఒకసారి మొత్తం పిల్లలన్నీ చూడండి ఫస్ట్, తర్వాత వచ్చి ఏం రేటు పడతాయి ఏమని రేట్లు అయితే కనుక్కుందాం. డైరెక్ట్గా మనం వాళ్ళ దగ్గరే కనుక్కుందాం. ఫస్ట్ అయితే పొడేలను అయితే ఒకసారి చూపిస్తాను, నీట్గా చూడండి. వచ్చి అన్ని చిన్న సైజు పిల్లలు బ్రదర్, అంతా ఒక 2 నెలలు 3 నెలలు పొడేళ్ళు అనమాట. ఇవి అన్నీ ఒక 3-4 లేదంటే 3-3.5 నెలల, అంతకంటే ఎక్కువ అయితే ఉండవు. మొత్తం చాలా కట్టలు అయితే వచ్చినాయి. ఈ కట్టల్లో ఏం రేట్లు ఉన్నాయి ఏమనేసి కనుక్కుందాం, డైరెక్ట్గా మనం కనుక్కుందాం. ఫస్ట్ అయితే ఒకసారి పొడేలను చూడండి, నీట్గా మీకు అర్థమవుతుంది ఎట్లా ఉన్నాయి ఏమనేసి. పొటేలు అయితే మనం మంచి 4K HD క్వాలిటీతో చూపిస్తాము. ఫస్ట్ మంచి క్వాలిటీతో చూసేయండి పొటేల్ని, తర్వాత వచ్చి రేట్లు మాట్లాడుకుందాం. వాడిని 3 months బేబీస్ అనమాట. మొత్తం 3 నెలల పిల్లలు, మొత్తం 3 నెలల పిల్లలే. ఇవైతే నెల్లూరు జుడిపి, మొత్తం నెల్లూరు అనమాట. దీంట్లో కాస్త తెలుపుగా ఉన్నాయి. ఇక్కడ ఇంకో కట్ట ఉన్నాయి. ఈ కట్టలో కూడా ఎర్ర పిల్లలు కూడా కలిపి ఉన్నాయి, మిక్సింగ్ ఉన్నాయి. ఈ పిల్లల్లో చూద్దాం ఒకసారి. ఎర్ర పొడేళ్ళు ఉన్నాయి, ఎర్రవి ఉన్నాయి, గూడూరు పిల్లలు, మొత్తం గూడూరు పిల్లలే. ఈ కట్ట చూడండి ఒకసారి. ఈ కట్ట కూడా చూపించేస్తాను నీట్గా, మళ్ళీ తర్వాత వచ్చి రేట్లు మాడదాం. మొత్తం అయితే ఎర్ర పొడేళ్ళు, తెల్ల పొడేళ్ళు, అంతా గూడూరు పిల్లలు అనమాట. ఇవి మంచి HD క్వాలిటీతో మీకు చూపిస్తాను పిల్లలు ఎట్లా ఉన్నాయి ఏమనేసి. అంతా చిన్న పిల్లలు అనమాట, సూపర్గా అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంకో కట్ట ఉన్నాయి. ఈ కట్ట చూద్దాం ఫస్ట్, తర్వాత వచ్చి రేట్లు పెడదాము. ఫస్ట్ చూద్దాం పొటేళ్ళని అయితే చూద్దాం నీట్గా. ఇక్కడ ఇంకో కట్ట ఉంది, ఏడొక్కట్ట ఆడొక్కట్ట చూపించినాడు. ఇక్కడ ఇంకో కట్ట ఉంది. ఈ కట్ట అయితే చూడండి ఫస్ట్, తర్వాత వచ్చి రేట్లు మాడదాం. మొత్తం చిన్నపిల్లలు అనమాట, మొత్తం గూడూరు పిల్లలే. అంతా యాక్టివ్గా ఉన్నాయి చూడండి. చాలా వరకు పిల్లలు అయితే చాలా యాక్టివ్గా హుషారుగా ఉన్నాయి అనమాట. అలా హుషారు అయ్యేది, యాక్టివ్ అయ్యేది. మొత్తం చాలా వరకు అయితే వచ్చినాయి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎల్కేఎస్ ఛానల్. నా పేరు వచ్చి ఎల్కేఎస్ ఛానల్. ఈరోజు వచ్చి పీలేరు మార్కెట్లో ఉన్నాము. ఇది అడ్రస్ వచ్చేసరికి పీలేరు, అన్నమయ్య జిల్లా అనమాట. ఇక్కడ వచ్చి ప్రతి ఆదివారము మేకలు, మేకపోతులు, పొటేళ్ళు, గొర్రెలు, గూడూరు పిల్లలు మొత్తం అయితే మార్కెట్ జరుగుతుంది. ఇక్కడ వచ్చి రేట్లు ఏ విధంగా ఉన్నాయి డైరెక్ట్గా మనం అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఎందుకంటే వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్క వీడియో నేను చేసే ప్రతి ఒక్క మార్కెట్ రిలేటెడ్ వీడియో మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇప్పుడైతే ధరలు అయితే కనుక్కుందాం, ఎక్కడి నుంచి వచ్చారు ఏమి అనేసి చూద్దాం. ఫస్ట్ ఈ కట్టలో ఏం రేట్లు పడుతున్నాయి ఏమని కనుక్కుందాం. ఆయన నెల్లూరు గూడూరు కదనా? గూడూరు పిల్లలు, గూడూరు నుంచి వచ్చారు. ఎప్పుడు ఎన్ని గంటలకు వచ్చారా? 4 గంటలకు వచ్చేసారు. ఓకే, ఎన్ని పిల్లలు తెచ్చారన్నా? 85 పిల్లలు తెచ్చారు. మొత్తం అన్ని గూడూరు పిల్లలే. అంతా ఎంత వయసు ఉంటుందన్నా ఈ పిల్లలకి? 3 నెలలు. అంతా 3 నెలలు, ఒక 10 రోజులు ఇటు అటు. 3-4 నెలల పిల్లలు, 2 నెలల నుంచి 3 నెలల పిల్లలు. ఓకే, ఏమన్నా అమ్మారా? అమ్మారు. ఓకే, 55 అమ్మారు. 80 తెచ్చింటే 55 అమ్మేశారు. మిగతాటి ఉన్నాయి. ఏం చెప్తాను ధర? 13.5 చెప్తారా, 12.5 ఇచ్చేస్తాను. 13.5 చెప్పి 12.5 ఇచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇవైతే 3 నెలల పిల్లలు అనమాట. 3 months బేబీస్, 3 months బేబీస్ మొత్తం. ఇవంతా 3 months బేబీస్ అనమాట. 13,500 చెప్తాను. 13,500 చెప్తున్నాడు. 13,500 రూపాయలు అయితే చెప్తున్నాడు. ఆస్కింగ్ ప్రైస్ వచ్చి 12,500 అయితే అడుగుతున్నారు. 12,500 అయితే ఇస్తున్నాడంట. 12,500 అయితే ఫైనల్ ప్రైస్గా చెప్తున్నాడు. 13,500 అయితే చెప్తున్నాడు. 12,500 అయితే ఇస్తాను అనమాట. దీంట్లో వచ్చి ఒక 50 పిల్లలు అయితే సేల్ అయిపోయినట్టు అని చెప్తున్నాడు. మిగతాడు అయితే ఉన్నాయి దీంట్లో. ఇవంతా అవే నెల్లూరు గూడూరు అనమాట. నెల్లూరు జుడిపి, గూడూరు పొటేళ్ళు, అంతా ఒక 2-3 నెలలు బేబీస్. నెక్స్ట్ ఈ కట్టలో అయితే చూద్దాము. ఇక్కడ కట్ట ఉన్నాయి, దానికి ఆపకు ఒక కట్ట ఉన్నాయి, ఆపకు ఇంకో కట్ట ఉన్నాయి. ఇవైతే ఏం రేట్ చెప్తున్నాడు? ఆ కట్టలు అయితే చూశారు కాబట్టి ఈ కట్టలో ఏం చెప్తున్నాడు, ఏం రేట్లు చెప్తున్నాడు అనేసి అన్నాను అయితే కనుక్కుందాం. ఆయన
అన్నా హాయ్, ఏం చెప్తాను ఏం రేటు చెప్తాను? 16,000 చెప్తాడు. అంటే ఆ పిల్లల కంటే కాస్త పెద్దయ్యే కదా ఇవి. ఎన్ని పిల్లలు ఉన్నాయన్నా? ఎన్ని తెచ్చారు మీరు? 40 తెచ్చారు. అంతా గుడి నుంచి వచ్చారు కదా. ఎన్ని అమ్మారా ఏమన్నా? ఓ 10 పిల్లలు అయితే అమ్మారు. ఎంత ఫైనల్ రేట్ ఏం చెప్తాను? ఫైనల్గా ఏం చెప్తాను? 15,500. చెప్పడం అయితే 16,500 చెప్తాను. 15,500. 100 రూపాయలు ఇటు అవుట్ అయిపోద్ది. ఫ్రెండ్స్ చూడండి, అయితే 16,500 అయితే చెప్తున్నాడు ఈ జతలో. ఇవైతే కాస్త చిన్నవి, ఇవి కాస్త పెద్ద అనమాట. అంతా ఒక రోజుల్లో డిఫరెన్స్ ఉంటుంది అంతే, నెలలో ఏముండదు. 16,500 చెప్తున్నాడు. 15,500కి అయితే ఇచ్చేస్తాడు అనమాట. 16 అయితే 500 రూపాయలు చల్లారు, 15 అయితే 500 రూపాయలకి అయితే కుడుకురారు, 15,500కి అయితే ఇస్తా అంటున్నాడు. దాంట్లో కూడా వ్యాపారం అయితే ఉంటుంది. అడిగిన వాళ్ళు దాంట్లో కూడా 100-200 రూపాయలు పిల్లలను బట్టి రేట్ అయితే మారుతుంది అనమాట. అయితే మొత్తం చూడండి, దీనిలో కూడా కొంచెం బ్లాక్, వైట్, మొహంలో కూడా కొన్ని కలర్ ఉంటాయన్నమాట. కొన్ని నల్లమూత ఉంటాయి, కొన్ని తెల్లమూత ఉంటాయి. ఇవైతే నెల్లూరు, అంతా నెల్లూరు సైడ్ ఆ జాతి అనమాట. ఇవి నెల్లూరు గూడూరు జాతి వస్తుంది. ఇవైతే వ్యాపారం అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ అయితే ఈ గట్ట చూద్దాం. ఆ పక్క 2 గంటలు చూసాం, ఈ గట్ట చూద్దాం. హాయ్నా, హాయ్, ఎప్పుడు వచ్చారు? ఎన్ని గంటలకు వచ్చారు మీరు? తెల్లారి 6 గంటలకు వచ్చారా? లేట్గా వచ్చారా ఈరోజు? నైట్ లోడ్ చేస్తారు కదా, నైట్ లోడ్ చేయరా? తెల్లారుజామున లోడ్ చేసుకుని వచ్చినారు. ఎన్ని పిల్లలు తెచ్చావు మొత్తమా? 50 రూపాయలు తెచ్చావు. ఎన్ని అమ్మేవా? 13 పిల్లలు, 10 పిల్లలు అట్లా అమ్మేవా? ఓకే. ఏం రేటు చెప్తాను చదువుతా? 13,500 చెప్తాను. వయసు ఎంత ఉంటుంది దీంట్లోకి? 4 నెలలు 3 నెలలు ఉంది. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇవంతా 4 మంత్స్ 3 మంత్స్ బేబీస్. చెప్పడం అయితే 13,000 ఆ విధంగా చెప్తున్నాడు. ఎంతకి ఇస్తాను? ఎంతకి ఇచ్చినావు ఫైనల్గా? 13,000కి ఇచ్చినావు. చెప్పడం 14 చెప్తున్నావా? 13,500 చెప్తున్నావా? 13,700 అటు చెప్తున్నాడు. ఫ్రెండ్స్ చూడండి, ఇవైతే 13,700, 14,000 ఆ విధంగా చెప్తున్నాడు. పిల్లలను బట్టి 13,700, 13,300, 500 ఆ విధంగా చెప్తున్నాడు. ఇచ్చేదైతే 13,000కి అయితే ఇస్తాను అంటున్నాడు. 13,000 ఫైనల్ ప్రైస్ వచ్చి 13,000. ఆస్కింగ్ ప్రైస్ వచ్చి 13,000. 13,700 రూపాయలు అప్పుడు చల్లారు, 15,000 రూపాయలు కుడుకురారు అనమాట. ఇది మొత్తం ఈ కట్టలో పిల్లలు అనమాట. ఇందాక చూపించిన కట్టలోటి కాదు, ఈ కట్టలో పిల్లలు. పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు, కాస్త కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఏ కట్టలకైనా కూడా ఏడు కూడా ఉన్నాయి. ఇవి కూడా మొత్తం గూడూరు పిల్లలే. ఇవైతే ఎన్ని తెచ్చారు ఏమైనా వాళ్ళ సేమ్ కట్టలే. ఇవేనుండేనా? ఇవేనుండే ఈడెన్నుండయా? ఇవేం రేటు చెప్తాను రేవ్యా? 16,000 చెప్తాను. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇవైతే 16,500 అయితే చెప్తాను అనమాట ఈ పొటేటల్ని. ఇవి కూడా సేమ్ అంతే, 16,500 చెప్తున్నాడు. కాస్త అంతే 3 నెలలు లేదంటే 4 నెలలు రోజుల్లో డిఫరెన్స్ ఉంటుంది అంతే. పెద్దగా డిఫరెన్స్ అయితే ఏముండదు, రోజుల్లో మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. 16,500 చెప్తానంట. ఫైనల్గా అయితే 15,000, 15,200, 15,300 ఆ విధంగా ఉంటుంది. 16,000 అయితే చెప్తున్నాడు. ఆస్కింగ్ ప్రైస్ వచ్చి 15,000, 50,100, 15,200 అట్లా ఉంటుంది. 16 రూపాయలు చల్లారు, 16,000 రూపాయలు. 15 అయితే 500 రూపాయలు, 15 అయితే 200 రూపాయలు అప్పుడు ఉంటుంది, రేట్ ఉంటుంది. ఇవి కూడా సేమ్ అంతే. ఈడొక బ్యాచ్, ఆడొక బ్యాచ్, ఆడొక బ్యాచ్, ఏడొక బ్యాచ్, మొత్తం 4 బ్యాచ్లు అయితే ఉన్నాయి గూడూరు పిల్లలు. వ్యాపారం అయితే జరుగుతుంది, వ్యాపారం అయితే మొత్తం జరుగుతుంది. చూడొచ్చు మీరు. ఇదే గూడూరు పిల్లలంతా ఒక అంచనాకు వచ్చినాయి అనుకుంటా. అవి వచ్చి మీ అన్నవే? సరే చూద్దాం. ఇవి మీ కాదు కదా, గూడూరు పిల్లలు కాదు కదా, వేరే కదా, లోకల్ పిల్లలు. ఫ్రెండ్స్ చూడండి, ఇవైతే గూడూరు పిల్లలు కాదు అనుకుంటాను, లోకల్ పిల్లలే. ఏ ఊరు నుంచి వచ్చాయి, ఎన్ని పిల్లలు వచ్చాయి, ఇవేం రేటు పడుతున్నాయి? ఇప్పుడు ఇవైతే చూశారు, అవి చూశారు, ఇవేం రేటు పడతాయని కనుక్కుందాం. ఇవి కూడా గూడూరు పిల్లలేనా? అంతా ఏజ్ ఎంత ఉంటుంది? దీనికి వయసు ఎంత ఉంటుంది? 3 నెలల పిల్లలు, 3 నెలల పిల్లలు. ఎన్ని పిల్లలు తెచ్చారనా? 15 తెచ్చారు. 12 పిల్లలు ఉన్నాయి. 15 తెస్తే ఒక 3 పిల్లలు అమ్మేశారు. ఫ్రెండ్స్ చూడండి, ఇవైతే ఇవి కూడా గూడూరు పిల్లలంట. మొత్తం 15 పిల్లలు అయితే తెచ్చారు, 3 పిల్లలు అయితే సేల్ చేశారంట. మిగతాడు అయితే ఉన్నాయి. ఏం రేటు ఏమేమి అనుకుందాం? 13,700 చెప్తాడు. చెప్పడము ఏం రేటుకి ఇస్తాను ఫైనల్గా? 13,000తో ఇచ్చేస్తాను. ఫ్రెండ్స్ చూడండి, అయితే 13,700 అయితే చెప్తాను, చెప్పడం జరుగుతుంది. 13,700 అనమాట. 13,700 రూపాయలు.
సొల్లారు 13,000కి అయితే ఇచ్చేస్తాడు ఫైనల్గా. 13,000 రూపాయకి అయితే ఇచ్చేస్తాను ఫైనల్గా 13,000. ఓకే, ఇవైతే 13,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. అదే కాస్త డిఫరెన్స్ ఉంది దాంట్లోకి దీంట్లోకి, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. వయసులో కూడా రోజుల్లో తేడా ఉంటుంది, రూపాయల్లో కూడా 100లో తేడా ఉంటుంది, అంతే పెద్ద తేడా ఏం లేదు. అన్నీ ఒకటిగానే ఉంటాయి. పిల్లలు అయితే చాలా బాగుంటాయి, నీట్గా ఉన్నాయి. చూద్దాం సరే. ఇవేనా లోకల్ పిల్లలు కదా? ఏం చెప్తాను జత? 13 చెప్తాను. ఫ్రెండ్స్ చూడండి, అవైతే గూడూరు పిల్లలు, ఇవైతే లోకల్ పిల్లలు. ఇవైతే 13,000 రూపాయలు చెప్తాడు. 13,000 అయితే చెప్తాను అనమాట. ఏ ఊరన్నా ఇదే? బంగారుపాలెం. పొందారా మీరు? అమ్మేదానికే కదా? 13,000 అయితే చెప్తాను. ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే 13,000 అయితే చెప్తాను అనమాట. 12,000కి వస్తే ఇచ్చేస్తారు. 12,000కి అయితే ఇచ్చేస్తాను అంటున్నాడు. 12,000 రూపాయలు గుడికి రారు, 13,000 రూపాయలు సొల్లారు. బంగారుపాలెం నుంచి అయితే ఇచ్చినట్ట. నెక్స్ట్ అయితే ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు అయితే గూడూరు పిల్లలు అయితే చూసినారు. మన లోకల్ పిల్లలు అయితే చూద్దాం. ఇప్పుడు మొత్తం అయితే సంత వ్యాపారంలో ఉండదు మొత్తం. ఇప్పుడు దాకా అయితే గూడూరు పిల్లలు చూసారు. అదేవిధంగా మన నాటి పిల్లలు ఏ విధంగా పోతున్నాయి అనేది చూద్దాం అనమాట మనం. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇవైతే మన లోకల్ పిల్లలే అనుకుంటా. ఈ పిల్లలకి ఆ పిల్లలకి డిఫరెన్స్ ఏంది? అమ్ముతాను రైతే బ్రదర్ మీయే కదా? కొన్నారా అమ్ముతా ఉంటారా? కొన్నారా? అమ్మేదానికే. లోకల్ పిల్లలే కదా? ఏ ఊరు? సోమల. ఫ్రెండ్స్ చూడండి, ఇవైతే మన లోకల్ పిల్లలే. చూడండి 4 పిల్లలు అయితే ఉన్నాయి. పుటేన్లే కుదాలా? పుటేన్లే. ఇవైతే లోకల్ పిల్లలు. ఎంత జస్ట్ ఒక 2 నెలలు 2.5 నెలలు అట్లా. ఎంత వయసు ఉంటుంది? 3 నెలలు ఉందా? ఏం పడి చెప్తాను బ్రదర్? 11,000 చెప్తాడు. ఫ్రెండ్స్ చూడండి, ఇవైతే 11,500 అయితే చెప్తున్నాడు. 11,500. 11 అయితే 500 రూపాయలు సొల్లారు. వ్యాపారం అయితే ఉంటుంది, ఫిక్స్డ్ రేట్ అయితే కాదు. చూడండి, ఇవైతే మన లోకల్ పిల్లలు అనమాట. దాంట్లోకి దీంట్లోకి తేడా ఏమన్నా ఉండదంటే మీరు చూడొచ్చు అనమాట. గూడూరు పిల్లలు కాదు, ఇవైతే మన లోకల్ పిల్లలు. 11,500 అయితే చెప్తాడు. ఫైనల్కి ఎంతకి ఇస్తావు బ్రదర్? 11,000కి ఇచ్చేస్తాడు. ఓకే, 11,000కి అయితే ఇస్తాను అంటున్నాడు ఫైనల్గా. 11,500 చెప్తున్నాడు. చెప్పడం 11,000కి అయితే ఇచ్చేస్తాను అంటున్నాడు. 11,000 ఆస్కింగ్ ప్రైస్ అనమాట. 11,000 అయితే ఇస్తాడు. 11,000 రూపాయలకి అయితే గుడిగిరారు. నెక్స్ట్ ఈడ అయితే ఇవి కూడా మన లోకల్ పిల్లలే. ఇవి కూడా గూడూరు పిల్లలు అయితే కాదు, మన లోకల్ పిల్లలే. ఈ వయసు కూడా ఇవి కూడా 2-3 నెలల పిల్లలు అనమాట. ఇవైతే ఏం రేట్ చెప్తాను చూద్దాం. పిల్లలు అయితే నెట్గా చూడండి సరే. అన్నా మీయే కదనా? కొన్నారా అమ్ముతా ఉంటారా? అమ్ముతా ఉన్నారు. అంతా లోకల్ పిల్లలే కదా? ఏ ఊరు? కలకడ. లోకల్ పిల్లలు. ఏం చెప్తున్నారు జత? ఏం చెప్తారు? 11,500 చెప్తున్నారు. ఎంతకైతే ఇస్తారు లాస్ట్గా? 11,000కి అయితే ఇస్తారు. ఒక 500 రూపాయలు ఇటు ఒకటి అయిపోద్ది వ్యాపారం. ఒక 500కి అయితే ఇటు ఒకటి అయిపోద్ది. మాది ఎల్కేఎస్ బ్రో, ఎల్కేఎస్ ఛానల్. ఫ్రెండ్స్ చూడండి, ఇవైతే 11,500 రూపాయలు అయితే చెప్తున్నాడు. అంతా మొత్తం పోతులేనా? బుధాలు ఉన్నాయా? అన్ని పొట్టేళ్ళే. ఇక చూడండి 11,500. 11,500. 11 అయితే 500 రూపాయలు సొల్లారు. 11,000 రూపాయలకి అయితే కుడుకురారా. 11,000కి అయితే ఇచ్చేస్తున్నాడు ఫైనల్గా అంటున్నాడు. ఇది చూసారు కదా డిఫరెన్స్. అది మన గూడూరు పిల్లలకి ఇవి అంతే, కాస్త డిఫరెన్స్ ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కాకపోతే తేడా ఏమిటంటే గూడూరు పిల్లలు వచ్చి ఇక్కడ కొంచెం క్లైమేట్ సెట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. ఇవైతే ఇక్కడ నుంచి ఇక్కడ కొనే వాళ్ళకైతే హ్యాపీగా ఈ రోడ్ నుంచి ఇబ్బంది లేకుండా ఇక్కడ నుంచే సాక్కోవచ్చు అనమాట, ఇబ్బంది ఉండదు. దీంట్లో వచ్చి కాస్త పెద్ద సైజు పొట్టేలు ఉన్నాయి. ఇవంతా మన లోకల్ ఇంకా సైజులు మారుతాయంట అనమాట. వయసును బట్టి సైజును బట్టి రేట్లు పెరుగుతూ ఉంటుంది. ఇంట్లో కొంచెం పెద్ద సైజు అంతా ఒక 6 నెలల పిల్లలు అయితే చూద్దాం. ఇవైతే 6 నెలల పిల్లలు పొట్టేళ్ళు ఉన్నట్టున్నాయి. ఒకసారి పొట్టేళ్ళు చూడండి ఏం రేటు పోతున్నాయి, ఏం అడుగుతాము. మొత్తం 6 months అనమాట. ఇక్కడ నుంచి అయితే మొత్తం 6 months 7 months నా వీడియో యూట్యూబ్లో. ఇవైతే ఏం రేటు చెప్తారో కనుక్కుందాం అనమాట. ఇవంతా 6 నెలల పొట్టేళ్ళు. అన్నా మీనా ఏం చెప్తాన్నా జత? 17,500 చెప్తాను. అంతా ఒక 6 నెలలు ఉంటాయా? 6 నెలలు ఉంటాయా? ఎక్కువ ఉంటాయా? అంతే 6 నెలలు ఉంటాయి. ఇవే చెప్తానువా అన్నీ అంతే 17,500. ఫ్రెండ్స్ చూడండి ఒక 6 నెలలు 6 months అనమాట. 17,500 అయితే చెప్తున్నాడు. 17,500 ఆస్కింగ్ ప్రైస్ అయితే వేరే ఉంటుంది. చెప్పడం అయితే 17,500 అయితే చెప్తున్నాడు. 10,000 అయితే 500 రూపాయలు சொல்றாரு. ఆస్కింగ్ ప్రైస్ వేరే, కేకర్ ప్రైస్ వేరే ఇరుకం. ఫిక్స్డ్ ప్రైస్ ఇల్లే, ఫిక్స్డ్ రేట్ కాదు. ఇవంతా కూడా ఒక 6 నెలల పిల్ల అనమాట. 17,500 చెప్తే కాస్త ఒక 16,200 15,900 పిల్లలను బట్టి ఉంటుంది అనమాట.
వెయిట్ వచ్చేసరికి ఇవి ఒక 10-12 కిలోలు ఆ విధంగా పడవచ్చు. లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 20-25 మధ్యలో పడచ్చు అనమాట. లైవ్ వెయిట్ అంతా ఒక 10 కిలోలు, 10 లేదా 11-12 ఆ విధంగా పడుతుంది. పిల్లలను బట్టి 1 కిలో ఇటు ఉంటుంది. నెక్స్ట్ మొత్తం అంతా ఇవి కూడా ఇవే అంతా లోకల్ పిల్లలు అనమాట. ఇవంతా ఒక 6 నెలలు 7 నెలలు. ఇవి పిల్లలు మారేవుడికి 6 నెలలు 7 నెలలు. ఇక్కడి నుంచి అయితే పిల్లల సైజులు పెరుగుతాయి అనమాట. 6 నెలలు 7 నెలలు పిల్లలు అంటే దాని వయసును బట్టి కాస్త రేటు ఇదో మారే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికైతే చిన్న 2 నెలలు 3 నెలలు పిల్లలు చూసాం. దీంట్లో 6 నెలల పిల్లలు మన లోకల్ పిల్లలు ఏమైతే ఉన్నాయో చూద్దాం. ఇక్కడైతే ఒక మంచి లైనప్లో ఉండే పొటేన్లు అయితే ఉన్నాయి, చూద్దాం. ఇప్పుడు దాకా చూపించడం అన్ని చెడ్డని కాదు, అన్నీ బాగున్నాయి. ఈ పిల్లలు కాస్త నైస్ ఎక్కువగా ఉన్నాయి, నైస్గా ఉన్నాయి. ఇవైతే ఏం రేట్ చెప్తాడో చూద్దాం. అన్నా మీయే కదనా? ఏం చెప్పావా? 19,000 చెప్పావు. నెల్లూరు పిల్లలా లేకపోతే లోకల్ అయ్యానా? 3 నెలలు. నెల్లూరు గూడూరు పిల్లలా మన సైడ్ అయ్యానా? ఏ ఊరేనా? చిన్నమండం. ఓకే ఫ్రెండ్స్, చూడండి అయితే గూడూరు పిల్లలు అయితే కాదు, మన లోకల్ అనమాట. మనకు లోకల్ అంటే పీలేరుకి దగ్గర ఉండేవి. 17,500 చెప్తానరా? 18,000 చెప్తున్నాడు. ఓకే 18,000 అయితే చెప్తున్నాడు. 18,000 రూపాయలు అయితే చెప్తున్నాడు అనమాట. 18,000 ఆస్కింగ్ ప్రైస్ అయితే వేరే ఉంటుంది. చెప్పడం అయితే 18,000 అటు చెప్తున్నాడు. అన్నా ఎంత పడుతుందన్నా ఒక పిల్ల వెయిట్ ఎంత పడుతుంది? ఎన్ని కిలోలు పడుతుంది? 14 కిలోలు పడుతుంది. 14 కిలోలు 1 కిలో ఇటు పడుతుంది. 14 కిలోలు. లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 28-30 ఆ విధంగా పడుతుంది లైవ్ వెయిట్. 18,000 అంటే 9,000 రూపాయలు అయితే చెప్తున్నాడు ఒకటి. 9,000 ఒక్కొక్కటి అయితే 9,000 అయితే చెప్తున్నాడు. 9,000 రూపాయలు. 2 వచ్చి 18,000 రూపాయలు అనమాట. ఒకటి వచ్చి 9,000. 9,000 అయితే చెప్తున్నాడు అనమాట. పిల్లలు అయితే మంచి లైనప్లో ఉన్నాయి, బాగున్నాయి. సేమ్ అంతే, ఇవి కూడా అంతే సేమ్. ఇవి కూడా అదే. కాస్త దీంట్లకి దాంట్లకి పిల్లలు తేడా ఏమంటే కాస్త తగ్గే అవకాశం అయితే ఉండదు బ్రదర్. ఇది ఈ పిల్లలు అయితే కాస్త తగ్గుతుంది. ఇవైతే పిల్లలు బాగా నైస్ ఉంటే కాస్త 200, 300, 500 కూడా డిఫరెన్స్ ఉండొచ్చు. అన్నా మీరేనా? ఏ చెప్తానవా? 46. ఎన్ని? 3 46. 3 వచ్చి 46,000 వచ్చి 3 వచ్చి 46,000 అయితే చెప్తాను. వ్యాపారం అయితే ఉంటుంది. కూడా అంతే సేమ్. ఏం చెప్తానన్నా? ఎన్ని? ఈ 2 20,000. 10,000 చెప్తాను ఒక్కోటి. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే 10,000 రూపాయలు చెప్తున్నాడు ఒక్కోటి. ఎంత వెయిట్ పడుతుంది? మటన్ ఎంత పడుతుంది? మటన్ ఎంత పడుతుంది ఒక్కోటి? 10 కిలో పడుతుందా? 10 కిలో పడుతుంది. 10 కిలో పడుతుంది. ఓకే 10,000 అయితే చెప్తున్నాడు. అయితే 10 కిలో పడుతుంది చెప్తున్నాడు. నెక్స్ట్ అయితే లోపల పోదాం. క్రౌడ్లోకి వచ్చినాము. క్రౌడ్లోకి వస్తే మొత్తం అంతా చిన్న పిల్లలు, మనకు మీడియం సైజు చిన్నవి అయితే చూద్దాము. ఇక్కడైతే ఒక కట్టు ఉన్నాయి. ఇవైతే చిన్న పిల్లలు, అంతా ఒక 2-3 నెలలు పిల్లలు అనమాట. ఇవి చూద్దాము ఏం రేట్ చెప్తాడు అనేసి. ఇవి లోకల్ పిల్లలు. ఇవి కూడా అవి కూడా ఆ కట్టలో కూడా సేమ్ అంతే లోకల్ పిల్లలు. అవి కూడా ఇవి ఏం రేట్ చెప్తారో కొన్నారా మీద చూద్దాం. అన్నా మీ ఏదన్నా ఏం చెప్తానా? 12,000 చెప్తాను. ఎంత వయసు ఉంటుంది పొటేళ్ళకి? 2 నెలలా? పొటేళ్ళ కొదాలు ఉన్నాయా? అన్ని పొటేళ్ళే. ఫ్రెండ్స్ చూడండి, ఇవైతే 12,000 12,000 రూపాయలు చెప్తున్నాడు. జత వచ్చి ఒకటి వచ్చి 6,000 రూపాయలు అనమాట. 6,000 ఒకటి. 6,000 రూపాయలు. ఓవన్ వచ్చి 6,000 రూపాయలు. 2 వచ్చి 12,000 రూపాయలు వచ్చి 12,000 చెప్తున్నాడు. జత వచ్చేసరికి ఒకటి వచ్చి 6,000 అనమాట. సేమ్ అది. ఇవంతే చిన్నపిల్లలు, ఒక 2-3 నెలలు పిల్లలు అనమాట. 2 నెలలు లేదా 3 నెలలు ఉండొచ్చు అంతే, అందుకంటే ఏముంటుందో. ఇవి చూద్దాం. ఇవి కూడా సేమ్ అంతే చిన్నపిల్లలే. ఇవి కూడా ఏం చెప్తారు రేటు చెప్తాను. ఇవైతే కాస్త తక్కువని చెప్పాలా. అన్ని పొట్టేలు పిల్లలు ఉన్నాయి. ఇవైతే వ్యాపారం అయితే జరుగుతున్నాయి. ఏం చెప్తారో చూద్దాం. అన్నా మీయే కదా? ఏ ఊరు మీద? చిన్నపురపల్లె. ఎంత వయసు ఉంటుంది పొట్టేళ్ళకి? 2 నెలలు ఉందా? అన్ని పొట్టేళ్ళ కుదాలు ఉన్నాయా? అన్ని పొట్టేళ్ళే. ఎంత చెప్తాను జత? 11,000 చెప్తాను. ఫ్రెండ్స్ చూడండి, ఇవైతే మొత్తం 2 నెలలు పిల్లలు అనమాట. అంతా 2 నెలల పిల్లలు. 11,000 అయితే చెప్తున్నాడు. 5,500 అయితే చెప్తున్నాడు ఒకటి. 11,000 అయితే చెప్తున్నాడు. 5,500 ఫైనల్ ప్రైస్ అయితే చెప్తున్నాడు అనమాట. ఇంకా వ్యాపారం అయితే ఉంటుంది. చెప్పింది ఫిక్స్డ్ రేట్ కదా. ఒక్కొక్కటి వచ్చేసరికి అన్నా ఒకటే ఏం చెప్తావా? ఒకటే 5,500. చూడండి ఫ్రెండ్స్, అయితే ఒకటి వచ్చి
5500 చెప్తున్నాడు. అంజాయితీ 5 రూపాయలు 5500 చెప్తున్నాడు. ఈ పొట్టేళ్ళు అయితే అవైతే కాస్త తక్కువ ధర అని చెప్పాలా. పిల్లలైతే చిన్నయ్యే, మొత్తం లోకల్ పిల్లలు అనమాట. 5500 కాస్త తక్కువనే చెప్పాలా. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది మన ఈరోజు వీడియో అనమాట. ఇదైతే గూడూరు పిల్లలు, లోకల్ పిల్లలు అన్నీ చూపించాము. ఇక్కడైతే ఏం రేట్లు ఉన్నాయి ఏమనేసి ఒక అంచనాకైతే మీకు చెప్పడం జరిగింది. వీడియో ఐ హోప్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ చిన్నపిల్లల వీడియో అయితే ఎండ్ చేద్దాం. నెక్స్ట్ అయితే మేకపోతుల విధంగా చూద్దాం ఏమైనా ఉంటే. మొత్తం మీకు ఐడియా వచ్చేసింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసినారంటే నెక్స్ట్ నేను పెట్టే ప్రతి ఒక్క మార్కెట్ వీడియో మీకు వస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ అండి. మొత్తం టోటల్ మార్కెట్ వ్యూ అనమాట ఇది. మనమైతే ఇప్పుడు నెక్స్ట్ మేకల వీడియో చేద్దాం.